ఏం జరుగుతుంది అక్కడ? సార్ వీడు వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ సార్. నేనేమంటున్నా అంటే వీడిని తీసుకెళ్ళి వేరే సెల్లో పడండి. నువ్వేంట్రా నాకు ఆర్డర్ వేస్తున్నావు? సరే వీళ్ళిద్దరు తీసుకెళ్ళి వేరే సెల్లో ఏంట్రా? గుడ్లనే చూస్తున్నావు. పెహిల్వాన్ అనుకుంటున్నారు. చెప్పు ప్లానిటీ. ఇంకా మనుషులు కావాలి. అసలు మన ప్లాన్ ఏంట్రా? అది ముందు చెప్పు. అంతమంది ఎందుకు? వినోద్ జామీన్లో వెళ్ళిపోతాడు. వాడు మనతో కలవడు. ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు. మనం తప్పించుకోవడానికి మందంతా కావాలా? మనకు వేరే దారి లేదు. అన్నా మాలుంది వేసుకుంటావా? ఏయ్ ఉప్పు పట్రా. అరే తెరవయ్యా, ఎంతసేపు బయట ఉండాలి? అబ్బా వచ్చేసాం అబ్బా. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ కొత్త వాళ్ళైనా? చేసేది తప్పైనా దాన్ని కరెక్ట్ గా చేయాలి. అన్నా నమస్కారం, వచ్చేసాను. వీడి పేరు మధు. జైల్లో ఏది ఎక్కడుందో ఇంచుంచు తెలుసు. కళ్ళ ముందే మాయ చేస్తాడు. ఫ్రాడ్ నా కొడుకు. అన్నా డైలీ ఇచ్చేసారన్నా, వెళ్ళొస్తా. వెళ్ళు, మళ్ళీ రాకు. సరే అన్నా. సంఖ్యలు చిన్నవి. అయ్యా ఏమోదు తిరిగి రానని చెప్పావు. ఒక నెల లోపలనే వచ్చావు. ఎక్కడా ఏం చేయమంటారు చెప్పండి? లైఫ్ లో సెటిల్ అవుదామని, ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతకుముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు. వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు. తీసుకోండి. ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు. ఘనకార్యం చేసింది ఎవడో, సన్మానమే నాకు. మీరొకరు. మధు అదే సంతకం పెట్టాను కంచి. ఓ అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా? మర్చిపోతే గుర్తు చేశారు అంటున్నాను. ఎన్నిసార్లు వచ్చినా గోళ్లకు సున్నాలు వేయడం లేదు. మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్లోనే వేశారా? అయితే నన్ను కూడా ఈ సెల్లోనే వేయండి. నీ నెంబర్ 11. 9వ నెంబర్ నాకు అచ్చుచ్చిన సెల్. నన్ను కూడా ఇందులో వేయండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఏంట్రా కొట్టానంటారా? బీడీ కావాలా? అడగొచ్చుగా. ఇదిగో కాల్చు. అవునవును, ఇలా చూడు. ఒక బీడీకి బీడీ కట్టే తీసుకున్నాను. చేసుకోకూడదు. ఇవ్వకపోతే ఈ జన్మలో నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళలేవురా. మనకు సెట్ అయ్యే మనిషి. లైట్ గా కట్ చేస్తేనే తెగిందే. నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి. బ్లేడ్ ఇస్తారా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. హలో, తిని రావాలి. ఎస్. ఇక్కడి నుంచి తప్పించుకుందామా? తప్పించుకుందామా? పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు. తమ్ముడు ఆ బ్లేడ్ ఇటివు. నేను షేవింగ్ చేసుకోవాలి. ఆ బ్లేడ్ ఇటివు. ఎవరా చేయి కోసుకుంటావు? అన్నా వీడేమంటున్నాడో తెలుసా? ఇక్కడి నుంచి తప్పించుకుందామా అంటున్నాడు. ఏంటన్నా మౌనంగా ఉన్నావు? అంటే నీకు అన్నీ తెలుసా? ఇలా చూడు, బచ్చోగాడి మాట వెనుకు. బచ్చోగాడి మాట వింటే మనం రిస్కుల్లో పడతాం. తప్పు చేసినప్పుడు దొరికిపోతే సమస్య లేదు. తప్పించుకునేటప్పుడు దొరికిపోయామనుకో ఈ గుమ్మానికి కట్టేసి తోలు వలిచేస్తారు. జాగ్రత్త. ఐడియా ఉందా? అంత బుర్ర ఉంటే నేనెందుకు జైలుకి వస్తాను? లేదు, వాడు చెప్పినట్టు చేద్దాం. తమ్ముడు చెప్పినట్టు వింటే రిస్క్ ఉండదు.
ఆ? ఏం చేయాలనుకుంటున్నాడో ఏంటో ఆ? బ్లేడ్. ఇదిగో తమ్ముడు ప్లాన్ని బ్లేడ్తో మొదలుపెట్టు. నీ ప్లాన్కి గడ్డపార గుణపం ఇలాంటివి ఏమైనా కావాలా? అలాంటివేవి ఇప్పుడు సూపర్ రూమ్ లో ఫ్లోర్ మీద ఉంది కదా, అవును. అది కావాలి. ఏంట్రా కిచెన్లోకి వెళ్ళి 2 చికెన్ పీసులు తెమ్మని చెప్పినట్టు చెప్పావు? అది జైలర్ ఆఫీసరా, చాలా రిస్క్. బయటికి వెళ్ళాలి కదా, అవును. మళ్ళీ వెళ్ళి తీసుకురా. వీడి ప్లాన్ చూస్తే నన్ను పర్మనెంట్ గా ఇక్కడ ఉంచేసేలా ఉన్నాడే. సార్, ఆ కాంట్రాక్టర్ని చంపిన బెంగాలీని మంజైలుగా తీసుకొచ్చారు. ఎక్కడ వాడు? అటు చూడండి, గంభీరంగా సంతకం పెడుతున్నాడు. ఎరా, నీకు బతకడానికి పనిస్తే పొడి చేస్తావరా? బయట నుంచి వచ్చిన ఎదవా పడుకోయండి. పోలీసు మీద చేస్తావా? కాంట్రాక్టర్ కొట్టినది మాత్రం పెద్ద పొడిగి నువ్వు. రేపు వాడిని కోర్టులో హాజరుపడతా సార్. ఎవరు చచ్చిపోతాడు? లేవరా, లే. ఏంటో ఉరుగు చూస్తున్నావు? మీరు ఆరునే కొరకొర చూస్తావా? పో, నడు, నడవయ్యా, నడు. ఎరా, పోలీసులు నిలబడారంటే పడుకోండి. సార్, ఏంట్రా? మీరు గోర్లు కత్తిరించుకోవడానికి ఇచ్చిన బ్లేడ్తో ఆ బెంగాలీ వాడిని వేస్తారంట సార్. పొద్దున మీరు కొట్టారు కదా, ఈ రోజు నైట్ వాడిని బ్లేడ్తో కోసేస్తారంట సార్. మీ మీద పగ తీర్చుకోవడానికి చేస్తున్న ప్లాన్లా ఉంది సార్. రేపు కోర్టు కూడా తీసుకొని వెళ్తున్నారు. మీకే సమస్య సార్. సార్, సైలెంట్గా నా సెల్కి మార్చేయండి, నేను చూసుకుంటాను. ఏయ్, బెంగాలీ ఓడు అన్నదా అడిగే నాది లేదు. ఎవరేమైపోతే మనకెందుకురా? ఏయ్, పని చూసుకో. నిన్ను నమ్మారు కాబట్టి వాడిని ఇక్కడ పెడుతున్నా. ఏదైనా గీత పడిందా కొడుకుల్లారా మీ ఇద్దరిని పాతరేస్తా. వెళ్ళి పడుకోండి. లోపలికెళ్ళు. ఏదో ఒక రాగం. వస్తున్నారా? చూద్దాం. త్రిమూర్తులా, రండి రండిరా. ఏం చేస్తున్నారా మీరు? బొచ్చు పీక్కోండి. నూనె లేదు కానీ మీ తలకి చంపేందుకు అడిగాడు ఎవడో. కడుపులో గుద్దుతావిడ్రా, నోట్లో గుద్దుతాను నిన్ను. ఎందుకై కొట్టుకున్నారు? వాడే సార్. రావయ్యా, సార్ దగ్గరికి వెళ్దాం. వాడిని కూడా తీసుకురా. పదవయ్యా, జైలర్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఏంటో చూస్తున్నావు? పదా, తీసుకురండి అయ్యా. సార్, కొత్త పని సార్, రండి. రండి, చిరిగిపోతాయి. సార్, సార్, వీళ్ళు ముగ్గురు సెల్లో గొడవ పడి కొట్టుకున్నారు సార్. ఏంట్రా కొవ్వా? నాకా? అది వాళ్ళని అడగండి సార్. మీకు తెలియదేమీ లేదు. ఈ జైలు నాకు పుట్టిల్లు లాంటిది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాను. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో వెళ్తారో లేక శవంగా వెళ్తారో నాకు తెలియట్లేదు సార్. దయచేసి నన్ను వేరే సెలకు మార్చేయండి సార్. నూనె రాసి మరి కొడుతున్నారు సార్. వచ్చి ఒళ్ళో కూర్చోయే. అదంతా బాగోదేమో సార్. ఏం జరిగిందో సార్తో నిజం చెప్పండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు సార్. మేమిద్దరం నూనె రాసుకుంటుంటే వీడే సార్ అనవసరంగా వచ్చి గొడవ పడ్డాడు. చూస్తారు, మీ ముందే వీడు చంపుతానంటున్నాడు. అయినా వీడు నూనె రాసుకుంటే ఏంటి, నూనె రాసుకుని దొర్లితే నాకేంటి? వీడు నూనె రాసుకుని ఏమడుగుతున్నాడో తెలుసా సార్? థాయ్ మసాజ్ చేయమంటున్నాడు సార్. ఇది చేసే బాడీనా, చేయించుకునే బాడీ కదా సార్. అబద్ధం చెప్తున్నాడు సార్ వీడు. మసాజ్ చేయడానికి ఇదేమన్నా మీ మామగారు అనుకుంటున్నావా? అడగండి సార్. భోజనం అడగండి. సార్, పస్తులు ఉచితం ఉంచారు కానీ వీళ్ళతో మాత్రం ఉంచకండి సార్. రాత్రికి రాత్రి నా శాలరీ గల్లంతి చేసేస్తారు సార్. బతిమాలుకుంటున్నారు. వీడిని ఏసీలో వేద్దాం. సార్, వీళ్ళు ముగ్గురు 3వ నెంబర్ సెల్ సార్. మొదటి కావాలంటే 5వ నెంబర్ సెల్ అయ్యో, 5వ నంబర్లోనే వీళ్ళ బాస్ ఉన్నాడు సార్. వీళ్ళైనా ఏదో సుమారుగా చంపుతారు, వాడైతే కిరాతకంగా చంపుతాడు సార్. తర్వాత మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి బాడీ ఉండదు. కొంచెం ఆలోచించండి సార్, దీర్ఘంగా ఆలోచించండి. తక్కువ మంది సెల్లో ఉంచండి. అలాగే సార్. హెడ్ గారు, వాళ్ళు తీసుకెళ్ళండి. వెళ్ళండిరా, వెళ్ళండి. సార్ చెప్పారు కదా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? సార్, నా ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏదేదో చేద్దాం అనుకున్నాను సార్. కానీ మీకు మాత్రం చేయలేను, మీ సహాయకుడికి చేయగలను.
గివ్ మీ పర్మిషన్ సార్. రండి గురువు గారు, నా జీవిత రేఖనే మార్చేశారు. చేపమ్మా చేపమ్మా తొందరగా ఏగమ్మా ఏగమ్మా ప్లాన్ ప్రకారం అన్ని కరెక్ట్గానే జరుగుతున్నాయి. ఏగమ్మా ఈ మెంటల్ గండి చేద్దాం. ఇక లేచి నిన్ను కడిగి మసాలా దట్టిస్తా చూడు, నేను రుచిగా మారుస్తానమ్మా. రే ఏంట్రా? నీకు పిచ్చి లేదు, ఈయన డాషు లేదు, నాకంతా తెలుసు. నాకు అంతా తెలుసు. మీరేం మాట్లాడుకున్నారో, మీరేం ప్లాన్ చేశారో అంతా నాకు తెలుసు. నువ్వు చెప్తే నేను చెప్తాను. బావ్ ఇది ఒక్కటే మురళి దగ్గర నాకు నచ్చిన విషయం. అయితే తప్పించుకుందామా? నిజంగానే తప్పించుకోబోతున్నారా? నన్ను కలుపుకుంటారా? నేనేం చేయాలో చెప్పండి. ఏం లేదు, ఇప్పటి వరకు నువ్వు పిచ్చోడిగా ఉన్నావు, ఇకపైన పూర్తిగా పిచ్చోడి వైపు. ఆడుదాం, పాడుదాం, దరివేద్దాము, ఆనందంగా అలాగా? సరే సరే సరే. హే, ఆడుదాం, పాడుదాం, దరివేద్దాము, ఇదో. ఆనందంగా కుప్పి గంతులేద్దాము. హే, ఆడుదాం, పాడుదాం, ఆడుదాం, గంతులేద్దాము, పాడుదాం, ఆనందంగా గంతులేద్దాము, మనం దరివేద్దాము. ఆనందంగా మనం దరివేద్దాము. నిన్నెవరో లోపల అంతేగా? రాయించింది. నా బీడి కట్టె. ఓటరా లుంగి లాగేతనం. బీడి కాలిస్తే వచ్చేదే పండగ, బీడి కాలిస్తే వచ్చేదే పండగ, సంక్రాంతి పండగ. వచ్చాడండి పెద్ద గాయకుడు. డీలంతా ఓకే, పెద్దిరెడ్డి నమ్మొచ్చా? పెద్దిరెడ్డి ఎంత దుర్మార్గుడైనా తానిచ్చిన మాటను తప్పడు. మీరు చెప్తున్నారుగా, ఒప్పుకుంటా. ₹1,75,00,000 కంటే ఎంతో ముఖ్యమైనవి ఆ డాక్యుమెంట్స్. నీకు నువ్వుగా చెప్తే నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యము. ఇప్పటికే వైజాగ్ మొత్తం జల్లడబట్టి వెతుకుతున్నారు. చేతికి చిక్కితే ఏం చేస్తారో తెలుసు కదా. నువ్వు నిజం చెప్తే చాలు, మేమే నిన్ను బయటికి తీసుకొస్తాం. ఈ కేసును సులువుగా ముగించేయొచ్చు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆ తర్వాత నేను వాడిని చూడలేదు సార్. రేయ్, నన్ను చూస్తుంటే నీకు ఎర్రి తెలుస్తోందా? సార్, నన్ను బయటికి వదలండి, వాడున్న చోటుని నేనే కనపెడతాను. అప్పు తీసుకున్న వాళ్లే డబ్బిచ్చి పత్రాలు అడిగితే పెద్దిరెడ్డికి చాలా సమస్య అవుతుంది. అడుగుతూ ఉంటే రేయ్, ఇది చిన్న విషయం కదరా, నిన్ను చంపైన డాక్యుమెంట్స్ పక్కకెళ్ళవయ్యా, మీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉంది. చెప్పవు కదా, నీ వల్ల అమ్మాయికి ఏం గతి పడుతుందో చూడు. నిజం చెప్పలేదనుకో, నిన్ను చంపి నీ శవాన్ని చూపించి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తారు. వెళ్ళు. ఏంట్రా, నిన్ను చూడ్డానికి వకీళ్ళు పోలీసు వెళ్తున్నారు. బెయిల్ తీసుకోబోతున్నావా? పెద్దిరెడ్డి మనుషులు డీల్ మాట్లాడటానికి వచ్చారు. ఏయ్, అందరితో కలిసి ప్లాన్ చేసి నువ్వు ఒక్కడికి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? అడుగుతున్నానా? చెప్పు. అడుగుతున్నానా? చెప్పు.
నమస్తే సార్ సార్ ఒక బీట్ అయ్యగారిని అడగరా